హన్నా తన బొడ్డుపై 6 మొటిమలు పెరగడం, వీపుపై బొచ్చు మొలవడం, పళ్ళు మునుపటికంటే పదునుగా మారడం చూసి భయపడింది. మొదట్లో ఈ మార్పుల్ని ఆమె పట్టించుకోలేదు, కానీ ఒకరోజు జరిగిన ఒక సంఘటన ఆమె క్రమంగా కుక్కగా మారుతున్నట్లు తెలిసింది. ఒకరోజు తన కొడుకుతో పార్కులో ఆడుకుంటుండగా కొన్ని కుక్కపిల్లలు హన్నా చుట్టూ ఉత్సాహంగా చేరాయి, ఒక స్నేహితురాలిని కలిసినట్లు అసాధారణమైన ప్రేమను చూపించాయి. ఆ క్షణంలో హన్నా హృదయంలో ఎప్పుడో మరచిపోయిన ఆనందం ఉప్పొంగింది. ఆమె, తన కొడుకు కుక్కపిల్లలతో పరిగెత్తారు, అలసిపోయి గడ్డిపై విశ్రాంతి తీసుకున్నారు. హన్నా ముఖాన్ని దగ్గరగా చూస్తే ఆమె ముఖంపై సన్నని బొచ్చు పెరుగుతున్నట్లు కనిపించింది, ఆమె కుక్కగా మారుతున్నట్లు సూచించింది. తర్వాత హన్నా తన కొడుకుని ఆయిల్ పెయింటింగ్ అనుభవించడానికి తీసుకెళ్ళింది. ఆనందంగా గడిపిన తర్వాత ఆమె కొడుకు వారి గదికి పరిగెత్తాడు. హన్నా అతన్ని అనుసరించబోతుండగా పొరపాటున జారి తోక ఎముక వద్ద తీవ్రమైన నొప్పి వచ్చింది. అద్దంలో చూసుకునేసరికి బొచ్చుతో కప్పబడిన భాగంలో ఒక గడ్డ కనిపించింది. ఎక్కువగా ఆలోచించకుండా ఆమె ఒక సూదిని తీసుకుని దాన్ని వేడిచేసి క్రిమిరహితం చేసి ఆ గడ్డను పొడిచింది. ఆశ్చర్యకరంగా ఆమె 30 సెంటీమీటర్ల పొడవైన బొచ్చు తీసింది. అంతేకాక హన్నా తన వాసనా శక్తి అసాధారణంగా పెరిగిందని గుర్తించింది. ఒక సాధారణ చీజ్ ముక్కలో 8 రకాల మసాలాలను వేరు చేయగలిగింది. ఆమె తన తల్లి సంవత్సరాల క్రితం కుక్కగా మారినట్లే తాను అలా మారుతున్నానని అనుమానించడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు తన తల్లి అర్ధరాత్రి జంతువుగా మారి కేకలు వేస్తూ చీకటిలోకి వెళ్లిపోయేది అని గుర్తుంది. ఆ రాత్రి ఇంటి బయట నుండి కుక్కలు మొరగడం వినిపించింది. హన్నా బయటకు వెళ్లి చూస్తే ఆ రోజు పార్కులో కలిసిన కుక్క పిల్లలు కనిపించాయి. వాటితో ఆడుకోవడానికి వచ్చాయని ఆనందంగా అనుకుంది. కాని అన్ని కుక్కలు ఆమె బట్టలు చింపడం మొదలుపెట్టాయి. ఇది కల అనుకున్న హన్నా తన కొడుకు చనిపోయిన ఎలుకను తీసుకొచ్చినప్పుడు షాక్ అయింది. ఆమె ముందుకు వెళ్లి చూస్తే గుమ్మంలో జంతువుల మృతదేహాల కుప్ప కనిపించింది. ఆ క్షణంలో మునుపటి రాత్రి జరిగినవి కల కాదని, ఆమె కుక్కపిల్లలతో కలిసి ఈ జంతువులను వేటాడినట్లు అర్థమైంది.